సుభాష్ చంద్రబోస్ను రక్షించేందుకు తన భర్తనే చంపేసింది స్వాతంత్ర సమర యోధురాలు. ఆమె చేసిన త్యాగం, ధైర్యం మనకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. ఆమె నీరా ఆర్య. 1902లో యూపీలోని నీరా ఆర్య జన్మించారు. ఆమె తండ్రి షేట్ చజ్జువల్ పేరున్న వ్యాపారి. పిల్లలు నీరా, బసంతలను కోల్కతాలో చదివించేవారు. ఆ ప్రభావం వారిద్దరిపైనా ఉండేది. తండ్రి వ్యాపార రీత్యా జాతీయోద్యమానికి దూరంగా ఉన్న నీరాలో మాత్రం స్వాతంత్రోద్యమ చైతన్యం వెల్లివిరిచింది. అంతలో ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వంలో సిఐడి ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. ఆయనకు సుభాష్ చంద్రబోస్ను పట్టుకునే బాధ్యతలను అప్పగించింది బ్రిటిష్ గవర్నమెంట్. అదే సమయంలో నీరా రహస్యంగా ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏలో చేరింది. బోస్ ఆమెకు గూఢచార బాధ్యతలు అప్పగించారు. శ్రీకాంత్కు భార్యగా ఐఎన్ఏలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె సాయంతో బోస్ను పట్టుకునేందుకు శ్రీకాంత్ పెద్ద ఎత్తు వేశారు. ఓసారి ఆమె బోస్ వద్దకు వెళుతున్న సంగతి గుర్తించి వెంబడించారు. బోస్ను చూడగానే ఆయనపై శ్రీకాంత్ కాల్పులు జరిపారు. బోస్ త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన డ్రైవర్కు గాయాలయ్యాయి. సంగతి అర్థమైన నీరా బోస్కు వెంటనే తన కత్తితో భర్తను పొడిచి చంపేసింది. నీరాను అరెస్టు చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ విచారించి జీవిత ఖైదు విధించారు. జైల్లో ఆమెకి దారుణాల అనుభవాలు ఎదురయ్యాయి. గొలుసులతో బంధించి ఓ చిన్న గదిలో ఉంచేవారు. జైల్ అధికారులే ఓ రోజు గొలుసులు తెప్పించారు. తెంపే క్రమంలో సుత్తితో వేసిన దెబ్బలు కాలికి తాకాయి. బాధతో, కోపంలో తిట్టింది తాను. జైలర్ దూసుకు వచ్చి బోస్ ఎక్కడున్నాడో చెప్పు, విడిచిపెడతా అంటూ జుట్టు పట్టుకొని ఈడ్చాడు. నా గుండెల్లో ఉన్నాడంటూ బదులిచ్చింది నీరా ఆర్య. అయితే అక్కడి నుంచి బయటకు లాగుతా అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. జైలర్ చెట్టు కొమ్ములు కత్తిరించే కత్తితో ఆమె వక్షోజాలను కత్తిరించమని ఆదేశించాడు. బాధతో విలవిలలాడింది నీరా ఆర్య. కత్తి పదునుగా లేనందువల్ల బతికిపోయావ్ అంటూ వదిలేశానని జైలర్ అన్నాడు. స్వాతంత్రానంతరం జైలు నుంచి విడుదలైన నీరా ఆర్య హైదరాబాద్ పాతబస్తీలో పూలమ్ముకొని జీవించారు. భారత ప్రభుత్వం ఆమెకు ఏమి సహాయం చేయలేదు. తాను ప్రభుత్వాన్ని కోరలేదు. 1998లో హైదరాబాద్లోని కన్నుమూసింది నీరా ఆర్య. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సమాచారాల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.